హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు పార్టీస్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈ చక్రాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది కొంచెం వెరైటీ అండి. అది మామూలుగా శనగపిండితో చేసుకున్న చక్రాలు, మినపిండితో చేసుకున్న చక్రాలు కాదు. ఇది సజ్జపిండితో చేసిన చక్రాలు. సజ్జపిండి ఇంకా శనగపిండి రెండు కలిపి చేశానండి. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి తినిపించండి. అయితే దీనికోసము తయారీ విధానం ఏంటి అంటే, నేనైతే ఏదైనా తీసుకోండి, మీరు గ్లాస్ తీసుకుంటున్నారా, కప్పు తీసుకుంటున్నారా, ఏదైనా కానీ 1:1 రేషియోగా తీసుకోండి. ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు సజ్జపిండి అనమాట. అయితే దీన్ని నేను కడిగి ఆరబోసుకొని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన దాన్ని ఇలా జల్లించేసుకొని రెండు మంచిగా జల్లించుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు దాంట్లోకి మనము ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము అంటే, నేను వేయించి పెట్టుకున్న ఓమని ఒక టీ స్పూన్నర వేస్తున్నానండి. చిన్న టీ స్పూన్ తీసుకుంటున్నాను. అదే టీ స్పూన్తో అన్నీ వేయాలి. ఒక టీ స్పూన్ కారము, అలాగే స్పూన్నర ఉప్పు వేసుకుంటున్నాను. స్పూన్ అయితే మరి తక్కువ అయిపోతుంది కాబట్టి స్పూన్నర వేయండి. ఇంకా కొంచెము అదే టీ స్పూన్తో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని మొత్తము పిండి అంతా కలిసిపోయేలాగా కలుపుకొని, ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోండి. అయితే గట్టిగా కలుపుకోవద్దు, కొంచెం లూజ్గా కలుపుకోండి. నేను ఇక్కడ చూపించినట్టు గట్టిగా అవుతుంది, కొంచెం లూజ్గా చేసేయండి. ఎందుకంటే చక్రాలు గిద్దలు అవి దిగాలి కాబట్టి, గట్టిగా అయితే దిగదు, మనకే చేతులు నొప్పులు పుడతాయి. అందుకని మీరు కొంచెం లూజ్గా కలుపుకొని చక్రాల గిద్దల్లో పెట్టేసుకొని మీరు తీసుకోవచ్చు. అయితే ముందుగా కలిపిన పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనము ఏం చేద్దామంటే చక్రాల గిద్దలని రెడీ చేసుకుందాము. అలాగే స్టవ్ మీద బాండి పెట్టి నూనెను కూడా వేడి చేసుకుందాము. మనము వేసిన పిండి పైకి తేలింది అంటే నూనె రెడీ అయిందని. ఇప్పుడు ఈ చక్రాల గిద్దలో వేసుకున్న పిండిని ఇలా చక్రాల్లాగా ఒత్తేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ లాగా పెట్టుకుంటూ మనము ఈ చక్రాలని అటు ఇటు కాల్చుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయే హెల్దీ స్నాక్ మన పిల్లలకి తినిపించవచ్చు. బలం కూడా అండి. సో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.